క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. కరూరు తొక్కిసలాట బాధిత కుటుంబాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బాధిత కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ ఉత్తర్వులను రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కరూరు బాధితుల ఉద్యోగాలకు సంబంధించి విజయ్కి అయితే సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, కరూరు తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాల విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఈ రోజు స్టే విధించింది. కరూరులో జరిగిన తొక్కిసలాటలో మృతుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులను మదురై బెంచ్ జూలై 27న కొట్టివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దీవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతటి విషాదంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలను ఇక్కడికి తీసుకురావద్దని, తొక్కిసలాట జరిగింది కనుక ప్రజల ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయిస్తే దానికి వ్యతిరేకించేవారు ఎవరున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబంలోని భార్య లేదా కుమారుడు లేదా కుమార్తెకి వారి విద్యార్హతకు అనుగుణంగా ఉద్యోగం ఇవ్వకూడదా అని ఈ రోజు జస్టిస్ పార్దీవాలా ప్రశ్నించడం జరిగింది. ఈ తొక్కిసలాటలో కుటుంబానికి ప్రధాన ఆదాయంగా ఉన్న వ్యక్తులు మరణించి ఉన్నారు కనుక మద్రాస్ తమిళనాడు ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించాలనేది చేసింది. అయితే మద్రాస్ హైకోర్టు మాత్రం కారుణ్య నియామకాల కింద ఇప్పటికే చాలా మంది లైన్ లో ఉన్నారని, వివిధ శాఖల్లో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయని, అయితే వాటిని పక్కన పెట్టి ప్రత్యేకంగా స్టాంపేడ్ బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడం సమానత్వ హక్కుకి విరుద్ధమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 14, 21 కింద ఉన్న సమానత్వం చట్టబద్ధమైన ప్రక్రియకు సంబంధించిన రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడింది హైకోర్టు. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్టికల్ 162 కింద కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి మానవతా దృక్పథంతో ఈ ఉద్యోగాలు ఇచ్చామని వాదించింది. అయితే ఈ అధికారం రైట్. థ్యాంక్ యూ సిరి.